ఫోటోషాప్కి సంబంధించి, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి, పేజ్ మేకర్, ఇంటర్నెట్కు సంబంధించిన వీడియోస్ అన్ని ఇందులో మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఈ ఛానల్ చూసి మీరు అన్ని నేర్చుకొని ఇంటి దగ్గరే నేర్చుకోవచ్చు. ఈరోజు ఫోటోషాప్కి సంబంధించిన టెస్ట్ టూల్కి సంబంధించి ఈరోజు మనం క్లాస్ నేర్చుకోబోతున్నాము. ఇక్కడ ఫస్ట్ ఫైల్లోకి వెళ్ళాలి, న్యూ తీసుకొని ఇక్కడ సైజు ఎంత లెటర్ ఉంది కాబట్టి లెటర్ ఆర్జీబీ పెట్టేసి ఓకే కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఈ డాక్యుమెంట్ వచ్చింది కదా, దీన్ని మనము హారిజాంటల్ చేసుకోవాలి. హారిజాంటల్ చేసుకున్నాము. ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి ఇమేజ్ రొటేషన్ ఉంది కదా, దీంట్లో మనము 90 డిగ్రీ చేస్తే ఈ విధంగా మనకి హారిజాంటల్ వస్తుంది. ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ వేయాలనుకోండి, బ్లాక్ కలర్ వేయాలంటే డిఫాల్ట్ గా మనకి ఇక్కడ బ్లాక్ వైట్ ఉంటుంది. ఇక్కడ మనం బ్లాక్ పెట్టుకొని ఇప్పుడు ఈ కలర్ రావాలన్నప్పుడు ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఈ విధంగా మనము బ్లాక్ వచ్చేటట్టుగా చేసుకున్నాం. తర్వాత ఇప్పుడు టెస్ట్ టూల్ తీసుకొని, టెస్ట్ టూల్ ఇక్కడ ఫస్ట్ తీసుకొని ఇక్కడ మనం క్లిక్ చేసి ఇప్పుడు కలర్ ఇక్కడ మార్చుకోవాలి. మనం ఇక్కడ ఏ కలర్ కావాలంటే ఆ కలర్, గ్రీన్ కలర్ పెట్టుకున్నాం. ఓకే, ఈ విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ టైప్ చేసుకున్నాం. ఇక్కడ 3 తీసుకొని కంట్రోల్ టీ కొట్టిన తర్వాత ఈ మనం కావాలంటే ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. తర్వాత ఎంటర్ కొడితే ఆ బాక్స్ వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ రైట్ ఈ లేయర్ ఫస్ట్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి బ్లెండింగ్ ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్ ఆప్షన్ ఇక్కడ స్టైల్స్ ఉంది కదా, స్టైల్స్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా మోడల్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి అబ్స్ట్రాక్ట్ స్టైల్ నుంచి ఈ బటన్స్ ఇవన్నీ అవే. మీరు ఏది కావాలంటే ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ మనం తీసుకొని ఇలాగా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ చూడండి, ఇంకా ఉంటాయి, ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ మోడల్స్ మనం ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. చూడండి ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీనికి బార్డర్ కావాలంటే బార్డర్ వేసుకోవచ్చు. ఇక్కడ స్ట్రోక్ ఉంది కదా, స్ట్రోక్ క్లిక్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది. మనం సైజ్ అక్కడ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి కలర్ మార్చుకున్నాం, ఎల్లో కలర్ పెట్టుకున్నాము. చూడండి నాకు చేంజ్ అయింది కదా, అలాగనమాట. తర్వాత బార్డర్ లో మోడల్ కూడా గ్రేడెడ్ కలర్ 2 కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇలాగా ఇందులో కూడా మోడల్స్ చాలా మోడల్స్ ఉంటాయి. ఇక్కడ క్లిక్ చేయాలా, ఇక్కడ క్లిక్ చేస్తే ఈ మోడల్స్ అన్ని మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా మోడల్ ఇక్కడ మనం చాలా డిజైన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, ఈ కలర్స్ అన్ని వేసుకోవచ్చు. అదేవిధంగా టెక్స్చర్ అనే ఆప్షన్ కూడా ఉంది, ప్యాటర్న్. ఇక్కడ ప్యాటర్న్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఇవన్నీ మార్చుకోవచ్చు. ఇక్కడ దీంట్లో కూడా సేమ్, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ కూడా సేమ్ ఇలాగే మీకు అన్ని చాలా ఉంటాయి. చూడండి ఇలా ఏ మోడల్ అంటే ఆ మోడల్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, అదేవిధంగా ఇప్పుడు అయిపోయింది కదా, ఇక్కడ డ్రాప్ అవుటర్ లో క్లిక్ చేసి ఇక్కడ సైజ్ కావాలంటే సైజ్ ఇచ్చుకోవచ్చు. తర్వాత టెక్స్చర్ ఇట్లా మనకి ఈ టెస్ట్ టూల్ సంబంధించిన చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. కాబట్టి మనం ఈ టెస్ట్ టూల్ బాగా నేర్చుకుంటే మనం టెస్ట్ ఈజీగా టైప్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉంది, క్లోజ్ చేస్తాము.
తర్వాత ఇక్కడ ఉంది కదా, ఇక్కడ పైన హారిజాంటల్ ఉంది. ఇదే టెక్స్ట్ ని వర్టికల్ నిలువుగా కూడా టైప్ చేసుకోవచ్చు అన్నమాట మనం. అదేవిధంగా తర్వాత నెక్స్ట్ ఇమేజ్ పైన కూడా మనం ఫోటో చేసుకోవచ్చు. ఇమేజ్ పైన ఏదైనా ఇమేజ్ తీసుకున్నాము, ఇమేజ్ తీసుకొని ఇక్కడ మనం టెక్స్ట్ టూల్ తీసుకొని ఇక్కడ చూడండి హారిజాంటల్ ఇక్కడ మనం టైప్ చేసుకోవాలి. ఇక్కడ టైప్ చేసాం కదా. ఇప్పుడు ఇదే టూల్ని 3 టూల్ తీసుకొని ఇలా వస్తుంది. ఇక్కడ సేమ్ క్లిక్ చేసుకొని మనం ఇక్కడ డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి కంట్రోల్ టీ కొట్టేసి ఇక్కడ మనము డ్రాగ్ చేసుకోవాలి. అంటే మనం టెక్స్ట్ పైన ఏ టెక్స్ట్ పైన చేసామో అదే టైప్ పైన మనకి వచ్చింది అనమాట. అలాగే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు నచ్చిందని అనుకుంటాను. ఈ విధంగా టెక్స్ట్ మీరు రోజు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి ఇన్స్టిట్యూట్ పోయే పని లేకుండా మీరు ఇంటి దగ్గరే ఈ ఫోటోషాప్ సంబంధించి రోజు క్లాసులు చూసుకుని 1-2 సార్లు చూసి నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుస్తాము.